మీ సిమ్ కార్డ్ యూస్ చేసి సెకండ్స్లో మీ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ కాజేస్తున్నారు. స్కామర్స్ ఈ సిమ్ స్వాప్ స్కామ్ ద్వారా మీ డబ్బులన్నీ కాజేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ పర్సనల్ డేటా తీసుకుంటున్నారు ఏదో ఒక రూపంలో. ఫేక్ కాల్స్ చేసి కానీ ఆల్రెడీ నెట్లో లీక్ అయి ఉంటాయి కదా మీ డేటా, ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో మీ పేరు పైన కొత్త సిమ్ కార్డు అయితే తీసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళు సిమ్ తీసుకున్న తర్వాత మీ సిమ్ డీయాక్టివేట్ అయిపోద్ది, వాళ్ళకి యాక్టివేట్ అయిపోద్ది. మీకు వచ్చే ఇంపార్టెంట్ బ్యాంక్ ఓటీపీస్, వెరిఫికేషన్ కాల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా మీ బ్యాంక్ ఉన్న డబ్బులు ఈజీగా కాజేస్తున్నారు. చాలా మంది లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆల్రెడీ కొట్టేసిన డబ్బులు దాచుకోవడానికి కూడా ఈ స్కామ్ ఉపయోగించి మీ బ్యాంక్ అకౌంట్ అయితే యూస్ చేసుకుంటున్నారు. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మీ సిమ్ అయితే లాక్ చేసుకోండి. ఏ ఫోన్ కి ఎలా లాక్ చేయాలో మీకు స్క్రీన్ పైన లిస్ట్ కనిపిస్తుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు ఈ విధంగా సిమ్ ని లాక్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా 000 కానీ 1234 కానీ ఉంటుంది. దాన్ని టైప్ చేసి మీరు సిమ్ లాక్ చేసుకోవచ్చు. 3 కన్నా ఎక్కువ సార్లు రాంగ్ పిన్ అయితే ఎంటర్ చేయకండి, మీ సిమ్ లాక్ అయిపోద్ది. ఒకవేళ మీ సిమ్ బ్లాక్ అయిపోయినా, మీ సిమ్ కార్డ్ పిన్ మీకు తెలియకపోయినా కస్టమర్ కేర్ కాల్ చేసి PUK నెంబర్ అడగండి, వాళ్ళు మీకు చెప్తారు. దాని ద్వారా అయినా మీరు కొత్త పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెట్వర్క్ రాకపోతే మీ బ్యాంక్ పాస్వర్డ్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ పాస్వర్డ్స్ ఏమైనా మారాయి అనిపిస్తే బ్యాంక్ వాళ్ళకైతే రిపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.